2 పెడితే బాగుంటుంది. మగవాళ్ళు ఎక్స్క్లూసివ్లీ ఇది చెప్పి క్లోజ్ చేస్తాను, చాలాసేపు అయింది. సో మగవాళ్ళకి ఒక అద్భుతమైన వరం, ఇందాక లేడీస్ చెప్పాను ఒక అద్భుతమైన వరం ఏంటండి మేడం? ఓకే, దీన్ని ప్రస్టావన్ వాడుతున్నారా మీరు? ప్రస్టావన్ నేను చెప్పి క్లోజ్ చేస్తాను. ఏంటమ్మా అంటే తెలిస్తే మీకు జెంట్స్ ప్రాబ్లమ్స్ లేడీస్కి అర్థం అవుతాయి, జెంట్స్ ప్రాబ్లమ్స్ కూడా జెంట్స్కి అర్థం అవుతాయి. సో ప్రస్టావన్ ఇందాక లేడీస్ వాడింది ఏంటి? గ్లూకోరియాని కంట్రోల్ చేస్తుంది గ్లూకోవిన్. ఇందాక చెప్పాను కదా, వైట్ డిశ్చార్జ్, ఫైబ్రాయిడ్, సిస్టులు, ఇస్కల్ గ్లూకోవిన్ మస్ట్గా వాడాలి మీరు ఆడవాళ్ళు. వాట్ ఈజ్ ప్రస్టావన్? ప్రస్టావన్ తెలిసే ముందు మీరు వీటి గురించి తెలియాలి. దీస్ ఆర్ కాల్డ్ కిడ్నీస్. సో కిడ్నీస్ అంటే తెలుగులో ఏమంటారు? మూత్రపిండాలు. మరి పవిత్ర నీ పేరేంటి? ప్రత్యూష. కిడ్నీస్ ఏమంటారు తెలుగులో? మూత్రపిండాలు. మూత్రపిండములు కిడ్నీస్ ఎన్ని ఉంటాయి ప్రత్యూష? లేడీస్కి, జెంట్స్కి? లేడీస్కి 3 ఉంటాయి, జెంట్స్కి 2 ఉంటాయి. పొరపాటున జెంట్స్కి 1 చెడిపోతే లేడీస్ ఇవ్వడానికి, ఎందుకంటే ఏదైనా చేసి పిండాలు చెడిపోయినాయి అనుకో మాకు ఇవ్వడానికి. సో ఎవరికైనా 2 ఉంటాయి, కరెక్టే. అక్కడి నుంచి ఒక అద్భుతం ఏం జరుగుతుందంటే కిడ్నీస్ నుంచి ఒక చిన్న తాడు లాంటి ఒక పైప్ రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యూరినరీ ట్రాక్ట్. కిడ్నీస్, urinary tract. This is called urinary bladder. This is called urinary bladder. ఇప్పుడు చెప్పండి యూరినరీ బ్లాడర్ అంటే తెలుగులో? యూరినరీ బ్లాడర్ ఎవరు చెప్పండి? మూత్రాశయము. కిడ్నీస్ నుంచి 2 పైప్స్ వస్తాయి. ఇది చాలా తెలుసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడైతే దీన్ని తెలుసుకోలేదో అయిపోయినట్టే కథం. ఇక్కడి వరకు లేడీస్కి, జెంట్స్కి దీన్ని కాపాడుకోండి సార్. 100 ఏళ్ళు కాదు, 120 ఏళ్ళు బ్రతుకుతారు. నేనైతే 130 ఏళ్ళు బ్రతుకుతున్నాను. 100 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకొని మేడం మళ్ళీ పొరపాటున ఆమెను కూడా 130 ఏళ్ళు బ్రతికిస్తాను. సో కిడ్నీస్ నుంచి 2 పైప్స్ వస్తాయి. దే ఆర్ కాల్డ్ యూరినరీ ట్రాక్ట్స్. ఇక్కడ ఏముంటుంది? యూరినరీ బ్లాడర్. యూరినరీ బ్లాడర్ లో ఏముంటుంది నువ్వే చెప్పాలి. యూరినరీ బ్లాడర్ లో యూరినే ఉంటుంది. ఎస్, వెరీ గుడ్. యూరినరీ బ్లాడర్ లో యూరినే ఉంటుంది, గోల్డ్, సిల్వర్. సరే, కిడ్నీస్ ఇక్కడ చూడండి. అద్భుతం ఏంటంటే మీ వాటర్ ట్యాంక్ ఇంటి మీద ఉంది, కింద పైప్స్ వదిలేరు. ఇక్కడ ట్యాప్ పెట్టకపోతే ఏమవుతుంది? దేవుడు ఎంత గొప్పవాడు. గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ మోస్ట్ గ్రేట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. సో ఆయన ఏం చేశాడంటే ఇక్కడ కిడ్నీస్ డ్రాప్ రిలీజ్ అవుతుంది కదా, ఇక్కడ కనుక యూరినరీ బ్లాడర్, యూరిన్ తొక్కి పెట్టలేదనుకో మీరు నడుస్తుంటే యూరిన్ పడుతూ ఉంటుంది. ఇక స్మెల్ని బట్టి ఆయన అని తెలియాలి అంతే, అంతమించేది. ఇట్స్ గ్రేట్. అంటే మీరు వెళ్తూ ఉన్నారనుకోండి, ఓహో ఇది లక్ష్మి, ఇది సావిత్రి, గాయత్రి అంటే ఇక మనమంతా యూరిన్ టెస్ట్ చేయాలి.
సో ఎంత గాడ్ ఈజ్ గ్రేట్. మీకు యూరిన్ డ్రాప్ ఇక్కడ పెట్టేశాడు, ఎప్పుడైతే ఇది ఫుల్ అయిందో యూ హ్యావ్ ఫీలింగ్ చాలా చాలా అప్పటికి కంట్రోల్ చేసుకునే కెపాసిటీ కూడా ఇస్తాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, ఇది నార్మల్గా మీకు దొరికే క్లాస్ కాదు. ఈరోజు మేడం గారు సార్ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వరకు ఇద్దరికి సేమ్. ఎవరికి ఇద్దరంటే మేల్ అండ్ ఫీమేల్. ఇక్కడి నుంచి తేడా వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోండి, తర్వాత మీ ఇష్టం. యూరినరీ బ్లాడర్ నుంచి లేడీస్ ఫిమేల్ ఆటోమేటిక్ యూరిన్ పాస్ చేసేస్తారు, ఇంకా అక్కడ ఏమీ ఉండదు. సో కాకపోతే యూరిన్ పాస్ చేసినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ చెప్పాను. మాము వాష్ వాడండి, వదిలేయండి. ఇప్పుడు మనం చెప్పుకునేది జెంట్స్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ వరకు సేమ్. ఇక్కడ మీరు కిడ్నీస్ ఇన్ఫెక్షన్ వస్తే ఒక ప్రోడక్ట్ వాడమన్నాను, పొద్దున్న చెప్పాను. దట్ ఈస్ కాల్డ్ అస్టాగ్జాండిన్. అన్ని పార్ట్స్కి బ్లడ్ని అందిస్తాయి. ఏంటి? సిరలు, ధమనలు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్టరీస్, వెయిన్స్. చాలా బాగా చెప్తున్నారు. ఆర్టరీస్, వెయిన్స్. బట్ కిడ్నీలకి రక్తాన్ని అందించే ఒకటి ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ నెఫ్రాన్స్. నెఫ్రాన్స్. దీంట్లో నెఫ్రాన్స్ ఉంటాయి. నెఫ్రాన్స్ కనుక చెడిపోతే వచ్చేది నెఫ్రటైటిస్ అంటారు. సో దీనికి సింపుల్ 1000లో ట్రీట్మెంట్ ఉంది. దట్ ఈస్ అస్టాగ్జాండిన్ నానోకుల్కుమిన్. పొద్దున్న చెప్పాను మేడం. దిస్ ఈస్ ద ప్రోడక్ట్. మీరు నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రస్తావన కోసం ఇక్కడ వరకు సేమ్. ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ సెకండ్ పార్ట్లో ఉంటుంది, తప్పకుండా వినండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.